న్యాయాధిపతులు 17వ అధ్యాయం. మీకా అనునొకడు ఎఫ్రాయిమీల మన్యదేశములో నుండెను. అతడు తన తల్లిని చూచి, నీ యొద్ద నుండి తీసుకొనిన రోకలు, అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన ఆ 1100 వెండి రోకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను. అతడు ఆ 1100 రోకలను తన తల్లికి మరలా నీయగా, ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రోకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరలా అది ఇచ్చేదనెను. అతడు ఆ రోకలను తన తల్లికి ఇయ్యగా, ఆమె వాటిలో 200 పట్టుకుని కంసాలికి అప్పగించెను. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా, అది మీకా ఇంట ఉంచబడెను. మీకా అను ఆ మనుషునికి దేవమందిరం ఒకటి ఉండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా, ఇతడు అతనికి యాజకుడాయెను. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవనుడుండెను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్యదేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. మీకా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతని నడుగగా, అతడు, నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను. మీకా, నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడువుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రోకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చెదనని చెప్పగా, ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను. మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా, అతడు మీకాకు యాజకుడై అతని ఇంట నుండెను. అంతట మీకా, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. న్యాయాధిపతులు 18వ అధ్యాయం. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యము పొందియుండలేదు. గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుకుకొనుటకై వారు బయలుదేరియుండిరి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యా నుండియు ఎష్తాయేలు నుండియు పంపి, మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్దనున్నప్పుడు లేవీయుడైన ఆ యవ్వనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి, అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని అడుగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పెను. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకొనున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించుమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడనూ లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడనూ ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు
దూరస్థులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేకుండుటయు చూచిరి. వారు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా వారు మీ తాత్పర్యమేమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరకనున్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరుచుకొనుడి. జనులు నిర్భయముగానున్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది. దేవుడు మీ చేతికి దానిని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదియూ అచ్చట కొదువలేదనిరి. అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిర్యత్యారీములో దిగిరి. అందుచేతను నేటి వరకు ఆ స్థలమునకు దానీయుల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమటనున్నది. అక్కడ నుండి వారు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమయు, పోత విగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలనో దాని యోచన చేయుడనగా వారు ఆ తట్టు తిరిగి లేవీయుడైన ఆ యవనుడున్న మీకా ఇంటికి వచ్చి అతని కుశల ప్రశ్నలడిగిరి. దానీయులైన ఆ 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకుని గవిని వాకిట నిల్చుండగా దేశమును సంచరించుటకు పోయిన ఆ 5 మనుషులు లోపలికి చొచ్చి ఆ ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఏఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు మీరేమి చేయుచున్నారని వారినడుగగా వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడువుగాను ఉండుము. ఒకని ఇంటివారికే యాజకుడివై యుండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీలలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడివై యుండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానీయులను వెంటాడి కలుసుకొని వారిని పిలువగా వారు తమ ముఖములను త్రిప్పుకొని, నీకేమి కావలెను? ఇట్లు గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి. అందుకతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, ఇక నా యొద్ద ఏమున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదేమన్నమాట అనగా దానీయులు, నీ స్వరము మాలో నెవరికిని వినబడనీయకుము. వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో. అప్పుడు నీవు నీ ప్రాణమును, నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందువని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడై తిరిగి తన ఇంటికి వెళ్లిపోయెను. మీకా చేసుకొనిన దానిని అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమియూ లేనందునను వారిలో ఎవడనూ తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది. వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గిర్షోను కుమారుడునైన యోనాతాననువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానీయుల గోత్రమునకు యాజకులయ్యుండిరి. దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటినూ వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.
ఇశ్రాయేలీలకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్లనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్లవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకునుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను. 5వ దినమున అతడు వెళ్లవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువ్రాలు వరకు తడవు చేసి ఇద్దరు కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగురుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగురుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్లి యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయుదము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గరనున్నప్పుడు ప్రొద్దు కృంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుటకెవడనూ వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీల మన్యప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడ నుండి వచ్చితివి అని అడిగెను. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఇంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడనూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు, నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడానున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షరసమును ఉన్నవి. ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమమగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్లు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకొని
తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చెదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుష్యుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పిన గాని అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడియుండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపియుండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను. గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాని చూచిన వారందరూ, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయినను వినబడుట అయినను లేదు. మీరు ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాటలాడుడని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. న్యాయాధిపతులు 20వ అధ్యాయం. అంతట ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీల గోత్రములన్నిటికీ పెద్దలుగానున్నవారై కత్తిదూయు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీలు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడుగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా, బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల స్వాస్థ్యమైన దేశమంతటికీ ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీలారా, ఇక్కడనే మీరందరూ కూడియున్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడునూ ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి ఇశ్రాయేలీలలో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకొనుటకు వెళ్ళువారి కొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో 110 మంది మనుష్యులను 1000కి 100 మందిని 10,000కు 1000 మందిని ఏర్పరచుకొందము రెండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనీయులందరి యొద్దకు
మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీలలో నుండి దోషమును పరిహరింపచేయుదుమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులగు ఇశ్రాయేలీల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణములలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీనీయులు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక, కత్తిదూయ సమర్థులై పట్టణమున నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములో నేర్పరచబడిన 700 మంది ఎడమచేతి వాటము గలవారు. వీరిలో ప్రతివాడును గురిగానుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసరగలవాడు. బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీలలో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతెలకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు, యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేలకూర్చిరి. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధము జరగవలెనని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీయులు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో 18,000 మందిని నేలగూల్చి సంహరించిరి. వీరందరూ కత్తిదూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలము వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే యుండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలా మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా మానుదమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెళ్ళుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా, బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలీయులలో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతెలుకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి. బెన్యామీనీయులు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి. గాని ఇశ్రాయేలీయులు మనము పారిపోయి వారిని పట్టణములో నుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొని ఇండిరి. ఇశ్రాయేలీయులందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనబోగా, ఇశ్రాయేలీల మాటుగాండ్రును తమ చోటు నుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీలందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీలు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను
చంపిరి. వీరందరూ కత్తిదూయువారు. బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి. మాటునున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోని వారినందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలీలకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణములో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచునట్లు చేయుటయే. ఇశ్రాయేలీలు యుద్ధము నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మన చేత ఓడిపోవుదురు గదా అనుకొని చంపనారంభించి ఇశ్రాయేలీలలో ఇంచుమించు 30 మంది మనుష్యులను హతము చేసిరి. అయితే పట్టణము నుండి ఆకాశము తట్టు స్తంభ రూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీనీయులు వెనుకతట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశమునకెక్కుచుండెను. ఇశ్రాయేలీలు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలుసుకుని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇశ్రాయేలీల ఎదుట వెనుకకు తిరిగిరి గాని యుద్ధమున తరమబడగా పట్టణములలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలీలు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీనీయులలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న 5,000 మంది మనుషులను చీలదీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలీలు బెన్యామీనీయుల మీదికి తిరిగి వచ్చి పట్టణవాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియు కాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. న్యాయాధిపతులు 21వ అధ్యాయం. ఇశ్రాయేలీలు తమలో ఎవడను తన కుమార్తెను బెన్యామీనీయునికియ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలము వరకు కూర్చుండి, యెహోవా ఇశ్రాయేలీల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఎలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. ఇశ్రాయేలీలు తమ సహోదరులైన బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడి, నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీలలో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలియున్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలీల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడనూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒకడునూ అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుష్యులను పంపించి
మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులనందరినీ కత్తివాతను హతము చేయడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుని పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపచేయవలనని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగము నెరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షిలోహులోనున్న శానలోనికి వారిని తీసుకొని వచ్చిరి. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలీల గోత్రములలో లోపము కలుగజేసియుండుట జనులు చూచి బెన్యామీనీయులను గూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయదుమని యోచించుకొని ఇశ్రాయేలీలలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యముండవలెననిరి. ఇశ్రాయేలీలలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి మీరు వెళ్లి ద్రాక్ష తోటలలో మాటున నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చిన ఎడల మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి. ఈ సమయమున వారికిచ్చిన ఎడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదమనిరి. కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇశ్రాయేలీలలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరునూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను.